హలో ఎవ్రీవన్, ఈరోజు నేను గ్యాస్తో పని లేకుండా రైస్ కుక్కర్లో 20 మినిట్స్లోనే ఎగ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చికెన్ పులావ్ తిన్నారు కానీ ఎగ్ పులావ్ కొంతమంది తినుంటారు. సో నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 మిక్స్ ఉన్నాయి అన్నమాట. మంచి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను. మన దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోవచ్చు. లైక్ దాల్చిన చెక్క, మిరియాలు, ఆకు ఏవైనా వేసుకోవచ్చు. ఇంకా నేను 6 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఘాట్లు పెట్టుకోవాలి. మరి ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూసేద్దాము. చాలా సింపుల్గా చేస్తున్నాను, తక్కువ మసాలాతో చేస్తున్నాను. మీరు ఒక్కసారి నేను చేసినట్లు ప్రిపేర్ చేసుకుంటే మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. హెవీ మసాలా ఉండకుండా చాలా తక్కువ మసాలాతో టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చికెన్ బిర్యానీ కన్నా ఎగ్ పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ ఎగ్ పులావ్ని కూడా మీకు వినడానికి కొత్తగా ఉన్న టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేనైతే నా సైడ్ నుంచి 100% అయితే ఇచ్చేస్తాను. మరి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రైస్ కుక్కర్లో మనం తగినంత ఆయిల్ వేసుకొని మసాలా అయితే వేసుకోవాలన్నమాట. హోల్డ్ గరం మసాలా వేసేసిన తర్వాత ఇంట్లోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంట్లోనే ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం గ్యాస్ మీద చేసే కన్నా ఇలా రైస్ కుక్కర్లోనే 20 మినిట్స్లో అయిపోతుంది. అంత సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. మరి ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు టైం లేనప్పుడు కూడా ఈ రైస్ కుక్కర్లో మనం రైస్ పెట్టేసి వదిలేసిన ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. గ్యాస్ కన్నా చాలా తొందరగా అయిపోతుంది. సో ఇంకా మనం మూత పెట్టుకొని తీసిన తర్వాత మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట ఆనియన్స్. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడాలి, మంచిగా కలుపుతూ ఉండాలి. బికాజ్ అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనం రైస్ కుక్కర్తో వచ్చిన గరిటెలు యూజ్ చేయాలన్నమాట. వేరే గరిటె పెట్టకూడదు. రైస్ కుక్కర్తో ఏదైతే వచ్చిందో అదే మూత పెట్టాలి, అదే గరిటె కూడా యూజ్ చేయాలి అన్నమాట. మిక్స్ చేస్తూ ఉండాలి, మాడిపోతూ ఉంటుంది. ఇంకా టమాటో కూడా మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో ధనియాల పొడి, తగినంత కారం, తగినంత ఉప్పు, అలానే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాం. అంతే, ఇదే మసాలా. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అంతే, బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అడుగంటకుండా మొత్తం మంచిగా ఫ్రై అయ్యేలా, మంచిగా మిక్స్ అయ్యేలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతే, ఇంకా మీరు చూస్తున్నారు కదా, నేనేం మసాలా యూజ్ చేయలేదు. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. అసలు నాకు ఆ ఫ్లేవర్కే తినేయాలనిపించింది. అంత టేస్ట్గా ఉందన్నమాట. నేను వండాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఇంకా అది కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం సన్న బియ్యం అయినా తీసుకోవచ్చు, బాస్మతి అయినా తీసుకోవచ్చు. ఏ బియ్యం అవైలబుల్ ఉంటే ఆ బియ్యం మనం హ్యాపీగా రైస్ కుక్కర్లో వండుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. పులావ్కి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందని. ఇంకా దాంట్లోనే వేసేసి మొత్తం కలిసేంత వరకు ఒక 1 మినిట్ అయితే అలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో క్వాంటిటీకి తగ్గట్టుగా కొలతలతో వాటర్ అయితే వేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సో మీరు అలాగా ఎంత బియ్యం తీసుకుంటే అంత ఎసర పెట్టాల్సి ఉంటుంది. నేను క్వాంటిటీ అనేది చెప్పను, మీ ఇష్టం అనమాట. ఇంకా వాటర్ కూడా వేసి అలా మూత పెట్టేయాలి. వాటర్ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ నాకు తెలిసి 20 మినిట్స్ కూడా పట్టదు. అంతకన్నా ముందే 15 మినిట్స్లోనే అయిపోతుంది. ఎందుకంటే నాకు చాలా టైం సేవ్ అయింది. అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ యూజ్ అవుతుంది. రైస్ కుక్కర్లో ఈ రెసిపీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా మూత పెట్టుకున్న తర్వాత ఎసరు అనేది ఇలా మరుగుతుందన్నమాట. చూసారా ఎంత మంచిగా మరుగుతుందో, ఎక్కడ అడుగు అంటకుండా.
మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయడం వల్ల మంచిగా ఉడుకుతుంది, అడుగు అంటదన్నమాట. మనం మంచిగా రైస్ కుక్కర్లో పెట్టేసి వేరే పని కూడా చేసుకోవచ్చు. మంచిగా టైం చాలా సేవ్ అవుతుంది. అలా అని చెప్పి మనం వెళ్ళిపోకూడదు, చూస్తూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి అలా రైస్ మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా ఎంత పలుకుగా మంచిగా ఉడికిందో రైస్. మీరే చూడండి ఒక్కసారి ఎంత బాగా ఉడికిందో రైస్ కుక్కర్లో. నేను తీసుకున్నది రేషన్ బియ్యం, అయితే సన్న బియ్యం బాస్మతి బియ్యం లాగా రైస్ అయితే కుక్ అయింది. ఇంకా మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి మూత పెట్టడం వల్ల ఎగ్స్కి మసాలా మంచిగా ఫ్లేవర్ అనేది ఎగ్స్కి పడుతుందన్నమాట. మీ ఇష్టం, మీరు ఎగ్స్ ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఎగ్స్ని బాయిల్ చేసి డైరెక్ట్గా వేసేసాను. మసాలా పడుతుంది, తినడానికి బాగుంటుందని చెప్పి. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి నాకు కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.